ఇందాక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలరాజు యాదవ్ గారు అని చెప్పిన కదా, ఆ! అది వినంగానే ఏమైనా ఇబ్బంది అనిపించిందా అన్న? మీకు ఏమైనా బాధ అనిపించిందా? బాధే ఉంటది. రాజకీయాల్లో ఇదొస్తది, అదొస్తది, ఇది పోద్ది అని చెప్పేసి రాజకీయాలు చేస్తాను. అరే ఇన్నేళ్ళు ఉన్నావు, మాజీ ఎమ్మెల్యేనో మాజీ ఎంపీనో ఉంటే బాగుండు కదా, ఈ రాష్ట్ర నాయకులు ఏంద్ర బాబు అని ఆ రకంగా ఏమైనా ఉందా అంటున్నా. ప్రజల కోసం పనిచేయాలనే క్రమంలో నాయకుడు కావాలని వచ్చినాం తప్ప ప్రజాప్రతినిధి కావాలని రాజకీయాలకు రాలే. ఉమ్, ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలని వచ్చినాం. ఉమ్, నాయకుడయ్యే క్రమంలో ప్రజల కోసం పనిచేసే క్రమంలో పదవులు వస్తాయి. ఆ పదవులతోటి ప్రజాప్రతినిధి అవుతాం. దాంట్లో ఏం లేదు. ఇలా కాకపోతే రేపు అవుతా, రేపు కాకపోతే ఎల్లుండి అవుతా. కావడం మాత్రం పక్కా. అదే ఆ రేపు ఎప్పుడు అనేది ప్రశ్న. కావడం పక్కా అంటున్నా. ఇందాక మీ ఇంటర్వ్యూ అని చెప్తే ఇంకొక ఉద్యమకారుడికి ఫోన్ చేసిన నేను. ఓకే. ఇట్లా ఏమో చిన్న సందర్భంలో ఎవరు వస్తారు ఏం పరిస్థితి అంటే, ఇట్లా బాలరాజు అన్న వస్తుండంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆయనను పార్టీ బాగా వాడుకుంది ఈ దశాబ్ద కాలంలో, ఆయనకు ఎనలేని సేవలు చేయించుకుని తప్ప పెద్దగా ఆయన గుర్తించింది ఏం లేదు. ఈ గీర్పొరేషన్ అనే చిన్న స్థాయి ఆయన చేసిన ఉద్యమానికి బాగా వాడుకున్నారు కేసీఆర్ వాళ్ళ కుటుంబం అని చెప్తున్నాడు. ఏంది నిజమేనా? ఆ మాట ఎట్లా అంగీకరిస్తారా మీరు? తెలంగాణ ఉద్యమం కోసం చేసినాం. ఉమ్, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినామని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా, దూదిమెట్ట బాలరాజు యాదవ్ అయినా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధన కొంటే సంతృప్తి ఇంకేముంటుంది బ్రదర్? ఉమ్, ఏ మంత్రికి వస్తే ఆనందం ఉంటుంది, ఏ ఎమ్మెల్యే కంటే ఆనందం కంటే, ఎమ్మెల్యే పదవి కంటే, అవును. మంత్రి పదవి కంటే గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్ర సాధనలో, ఈ తెలంగాణ ఉద్యమ సాధనలో, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ఉస్మాన్ షిటీ విద్యార్థి నాయకుడిగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఎజెండాకు, తెలంగాణ ఉద్యమ జెండాకు నాయకత్వం వహించినటువంటి ఒక గొప్ప పేరు దూదిమెట్ట బాలరాజు. ఇంతకంటే ఇంకేం కావాలి? నేను అడుగుతున్నాను. చాలా మంది అంటా ఉంటారు, అన్న నువ్వు ఎమ్మెల్యే కాలేకపోతివి, నువ్వు ఎంపీ కాలేకపోతివి, మరి నీకు భువనగిరి పార్లమెంట్ టికెట్ వస్తే బాగుండు, గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు అని చాలా మంది అంటా ఉంటారు. నేను వాళ్ళతో ఒకటే అంటా, ప్రజల కోసం పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన, ప్రజాప్రతినిధి కావాలని రాజకీయాలకు రాలే. మొదటి పాయింట్. రెండోది, ఎమ్మెల్యే కంటే, మంత్రి కంటే అంతకంటే ఎక్కువ సంతృప్తినిచ్చేది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో, చరిత్రలో ఇవాళ నేను లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ తెలంగాణ నేల మీద 2013 సెప్టెంబర్ 7వ తారీఖు ఏపీ ఎన్జిఓల సభలో విద్యార్థిగా తెలంగాణ నినాదాలు చేసి గాయపడ్డ విద్యార్థి నేత ఎవరంటారు? చరిత్రలో లిఖించబడ్డ పేరు దూదిమెట్ల బాలరాజు యాదవ్. ఇంతకంటే ఇంకేం కావాలి బ్రదర్? సభలలో కూడా ఉంటే బాగుండు కదా అనేది. చట్ట సభల్లో ఉండే బాగుండాలని అందరికీ ఉంటుంది. అవకాశాలు అనేవి ఒక్కొక్కసారి వస్తాయి. ఉపేంద్ర అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు, కావాలని అడిగినాడు. ఈరోజు వచ్చింది కాబట్టి నీతో ఇంటర్వ్యూ చేస్తామని. అంటే దానికి ఒక టైం డెఫినెట్గా అది రాజకీయాలకైనా, పోరాటాలకైనా, ప్రజాపతి కావాలని ఆశ అయినా టైం బీయింగ్ అంటే ఓ టైం మనకు రోజు. సరే, మీ అభిమానులు కోరుకోవడం వేరు, కానీ మీకుందా ఏదో ఒక రోజు చట్టసభలో నా పాత్ర ఉండాలి ప్రజల కోసం ఎందుకుండా కూడా నేను మటన్ నడుపుతున్నాను. దూదిమెట్ట బాలయ్య అన్నట్టు రాజకీయాలే చేస్తాడు. అవును. రాజకీయాల్లో వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ ఒక ప్రజాపతిగా అంతకంటే ఎక్కువ పరిష్కరించగలుగుతా. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, ఒక డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్లకురుమల కోసం దూదిమెట్ల బాలరాజు యాదవ్గా, ఒక రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఆ రోజు నేనేం చేసి నాకు తెలుసు కదా. అందుకనే చాలా మంది అంటూ ఉంటారు, ఇవాళ అరతులం బంగారం కంటే ఆవగింజంత అధికారం ఇంపార్టెంట్ బిడ్డ అని చెప్తా ఉంటారు. అరకిల బంగారం కంటే ఆవగింజంత అధికారం ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. అధికారానికి చాలా విస్తృత పరిధి ఉంటుంది, నాయకుడికి తక్కువ పరిధి ఉంటుంది. కానీ అధికారం అనేది నాయకుడికి యాడ్ అయితే ఆ పరిధి అనేది విస్తృతించి చాలా మందికి, చాలా వర్గాలకు, చాలా అణచబడుతున్న వాళ్ళకు, చాలా మందికి బీద వాళ్లకు, బిక్కి వాళ్లకు చాలా మందికి సాయం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. సరే, మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రోజులలో మీ యాదవ్ కమ్యూనిటీ కోసం ఏం చేసిండు బాలరాజు యాదవ్ అంటే ఏం చెప్తారు? దూదిమెట్ట బాలరాజు యాదవ్గా నువ్వు మైక్ పట్టుకుని వెళ్ళు, ఇవాళ ఏ గల్లీకి వెళ్ళు, ఏ పల్లెకి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు. దూదిమెట్ట బాలరాజు యాదవ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎట్లా స్పందించేది? ఎక్కడో భువనగిరి పట్టణంలో చందుపట్ల అనే గ్రామంలో ఒక గొర్రె డెలివరీ కాకపోతే దూదిమెట్ట బాలరాజు యాదవ్ ఫోన్ వచ్చేది. ఎక్కడో నారాయణఖేడ్ జిల్లా నుంచి, ఎక్కడో నారాయణపేట జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం గొర్రెలు మేపుకుంటానికి వచ్చిన ఒక గొల్లకుర్మ బిడ్డడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతాను, అక్కడున్న పక్క వాళ్ళ చేలల్లో గొర్రె పడుతాను, ఆపద వస్తే దూదిమెట్ట బాలరాజు యాదవ్ నెంబర్ గుర్తొచ్చేది. ఇక చాలదా? అంటే అంత చిన్న సమస్య కూడా ఎక్కడ దూదిమెట్ట బాలరాజు యాదవ్, ఎక్కడి నారాయణపేట జిల్లా,
ఎక్కడి నారాయణఖేడ్ జిల్లా, ఎక్కడి భువనగిరిలో ఉన్నటువంటి చందుపట్ల విలేజ్ గొర్రె డెలివరీ కాకపోతున్నా దూదిమెట్ట బాలయాదవ్ స్పందించిండు. ఎక్కడ వరదలు వచ్చి గొర్రెలు చనిపోయినా దూదిమెట్ట బాలయాదవ్ స్పందించాడు. మహబూబాద్ జిల్లాలో కరెంటు షాక్ తగిలి గొర్రెలు చనిపోతే అరే మా చైర్మన్ ఉన్నాడని ఫోన్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, దాన్ని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బాధితులను ఆదుకున్నారా? డెఫినెట్ గా ఒక వ్యక్తిగా నాకున్న శక్తి మేరకు ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఈ జాతి కోసం నాకు అవకాశం కేసీఆర్ గారు ఇచ్చినాడు. ఆ జాతి కోసం పనిచేయమని, ఆ జాతి అభివృద్ధి కోసం నువ్వు పాటుపడమని దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే నాకున్న మేరకు, నా శక్తి మేరకు పనిచేసే సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకోటి మీ సిగ్నేచర్ ద్వారా చెప్తా ఉన్నా, 100 మార్కులు రావాలని దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ కోరుకోలే. ప్రజలు కోరుకున్నది ఏంది? పాస్ మార్కుల మందం కోరుకుంటారు. దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ పదవిస్తే పాస్ అయిందా లేదా చూస్తారు. అందరూ ఏమనుకుంటే 100 మార్కులు వచ్చిన వాళ్ళే పాస్ గారు. కొందరికి 90 వస్తాయి, కొందరికి 70 వస్తాయి, కొందరికి 60 వస్తాయి, కొందరికి 50 వస్తాయి, కొందరికి 40 వస్తాయి, కొందరికి 35 వస్తాయి. 35 వచ్చినా పాసే, డిస్టింక్షన్ వచ్చినా పాసే. నేను కోరుకునేది ఒకటే, ప్రజలకు సేవ చేయడంలో 35 మార్కులు వస్తే చాలనుకున్నా. 35 మార్కుల మందం మా జాతికి కేసీఆర్ గారు ఇచ్చిన పదవికి న్యాయం చేసినట్టు నేను భావిస్తున్నాను. 35 మార్కులేనా, లేదంటే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రోజులు ఈ ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు ఒక 100-200 కోట్లు సంపాదించింది బాలరాజ్ యాదవ్ అని అంటారు. ఆ రకమైన పరిస్థితులు ఉండేనా? నిజమేనా? అదే 100 కోట్లు, అదే 200 కోట్లు ఉంటే భువనగిరి ఎంపీ టికెట్ నాకెందుకు రాకపో? నేను అంటున్నా, నేను ఒకవేళ 100 కోట్లు సంపాదించి నేను అంటే 100 కోట్లు ఉంటేనే టికెట్ వస్తుందని అనుకుంటారా? నేనేమంటే ఖర్చు పెట్టుకునే శక్తి ఉందా లేదా చూస్తారు కదా రాజకీయ పార్టీలు. ఒక రాజకీయ పార్టీగా దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ వ్యక్తిగా ఎంత శక్తివంతుడో ఆర్థికంగా ఏమన్నా ఉన్నదా లేదా చూస్తారు కదా. నేను భువనగిరి ఎంపీ టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి? 10 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉందా లేదా చూస్తారు కదా. కాబట్టి ఆర్థికం అనేది ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా అట్లా కాదు. గొర్రెల స్కీమ్ లో స్కామ్ జరిగింది, దాదాపు 1000 కోట్లు 100 కోట్లు పక్కతో బట్టినాయి అని చెప్పి ఈ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. మీరు గతంలో ఆ శాఖకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి అడుగుతున్నా, ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? ఆ రకమైన పరిస్థితులు ఏమైనా ఉండే మీ హయాంలో ఉండేనా అంటున్నా. ఆరోపణ వేరు, నిరూపితం వేరు. ఇవాళ 2 సంవత్సరాలుగా ఉపేందర్ ఆ స్కీమ్ పట్ల, ఆ స్కీమ్లో జరుగుతున్న లోపాల పట్ల మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి తేల్చిందా? నేను అడుగుతున్నాను. ఇవాళ గొర్రెల స్కీమే కాదు, ఇవాళ ఒక అంశాన్ని డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టిన విద్యోగం అనిపిస్తుంది. మీరు ఎలక్షన్ల సమయంలో ఇదే యాదవ్ కుర్మ సోదరులకి మీరు ఏం చెప్పినారు? గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో 1,75,000 ఒక యూనిట్కి ఇచ్చి సుమారు 4,30,000 యూనిట్లు పంచి 6,000 కోట్లు యాదవ్ కుర్మ సోదరులకు కేటాయించి మంత్రి పదవినిచ్చి కార్పొరేషన్ చైర్మన్లనిచ్చి రాజకీయ అవకాశాలు ఇచ్చి ఆ కులాన్ని డెవలప్ చేసి ఆదుకున్నదేమో గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? కేసీఆర్ తక్కువ చేసిండు, మేము ఎక్కువ చేస్తాము, వాళ్ళు 1,75,000 ఇచ్చారు యూనిట్కి, మేము 2 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడింది కదా. 2 లక్షల యూనిట్లు ఎందుకు ఇవ్వరని అడుగుతాను నేను. ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీ టీవీ ద్వారా ఒక యాదవ సామాజిక వర్గంలో పుట్టే బిడ్డడుగా దూదిమెట్ల బాలరాజ్ని అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఒక క్యాబినెట్ ఉంటే ఆ క్యాబినెట్లో యాదవ కుర్మ సోదరులు లేకుండా క్యాబినెట్ లేదు. మరి వాడికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు నీకు యాదవుల పట్ల ప్రేమే ఉంటే ఎందుకు యాదవ్ ఇవాళ మంత్రివర్గంలో లేడని అడుగుతా ఉన్నా నేను. గొర్రెల యూనిట్లో ఎందుకు 2 లక్షల యూనిట్లు డైరెక్ట్ బెనిఫిటరీకి అకౌంట్లోకి వేస్తామని చెప్పినావు, ఎందుకు ఏట్లేమని అడుగుతా ఉన్నా నేను. ఇలా నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేమని అడుగుతా ఉన్నా నేను. ఇలా నామినేటెడ్ పోస్టులు ఏవైతివి, యాదవులకు మంత్రి ఏవైతివి, అదేవిధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ఎత్తేస్తుంది, మళ్ళీ ఇవి నువ్వు పైన ఆ పథకాన్ని పైన బదనాం చేస్తా ఉంటుంది. నాకంటే గొప్పగా అంటుగా మేము గౌటు విప్పించిన బీర్లా ఎల్లయ్య గారు ఉన్నారు ఆ సామాజిక నుంచి అంటారుగా. విప్పు సరిపోతుందా? మంత్రి ఉంటే మంచిగా ఉంటుంది కదా. గొర్రె బలిస్తే గొల్ల వాళ్ళకు లాభం అనే సామెత ఉంది. ఇలా గొల్ల కుర్మలకు నువ్వు మంత్రి పదవి ఇస్తే వాళ్ళకైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా, అది ఉద్యోగ సమాజం కావచ్చు, అదేవిధంగా అందులో బాధపడుతున్న సమాజం కావచ్చు, అందులో వృత్తి మీద ఆధారపడ్డ సమాజం కావచ్చు, నా మంత్రి దగ్గరికి పోతుంది. 2 సంవత్సరాలైనా ఎందుకు మంత్రి చేయట్లేవు? ఇదేనా నీ యొక్క ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ? ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీలో అన్ని వర్గాలకు సమన్యాయం అంటివి కదా, ఎందుకు 2 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తారు అని అడుగుతున్నాను నేను. సీలకు పెద్ద పీట వేసినాం. మా క్యాబినెట్ లో కొండా సురేఖ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బీర్లా ఎల్లయ్య గారు ఉన్నారు, రామచంద్ర, ఇట్లా ఎస్సీ ఎస్టీలు బీసీలకి ప్రధాన పీట వేసిన వాళ్ళంటే మీరేమో మంత్రి ఇవ్వలేదని లంబాడీలు మంత్రి రాదు. నేను అడుగుతున్నాను నేను, ఇలా నువ్వు రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చినావు, ఎందుకు మంత్రి ఇవ్వలే? నల్గొండ జిల్లాలో బాల నాయక్ ఉన్నాడు, ఎందుకు మంత్రి ఇవ్వలే? గొల్లకుర్మ బిడ్డ అయినటువంటి మా బీర్లా ఐలయ్య యాదవ్ ఉన్నాడు, ఎందుకు మంత్రి ఇవ్వలే? నేను అడుగుతాను. నేను ఏమంటే
ఇవాళ మాటలు పెదాల మీద వద్దు, ప్రేమ హృదయం నుంచి రమ్మని చెప్తున్నాను నేను.